మస్తుంది నిజంగా మస్తుంది. మనల్ని ఒక హారర్ కొంపలో తీసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ డార్క్ అని చేసినాం ఇట్లే ఉంటది సేమ్. రావాలి అంటే కొంచెం ఇట్లాంటి నువ్వు కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నావు నువ్వు అన్నట్టు రావాలి. నువ్వే చెప్పరా అతన్ని ఎవరైనా వాయిస్ బాగుంది. చలో స్టార్ట్. ఇంకొంచెం మైక్ తీసుకుంటే లాస్ట్ కొంచెం లాగ్ రావాలి అంటే ఎంత రావాలి. కట్ 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 రావాలి. కట్ 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 అంటే నేను ఫీల్ అయినట్టు ఇట్లా అట్లా రావాలి. చలో స్టార్ట్. ఒకసారి ట్రయల్ ట్రయల్ గట్టి చెప్పు గట్టి చెప్పు. అది ఇది రావాలి. ఇది 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 రావాలి. ఇది బయటికి అట్లా బయటికి పోదామరా. చలో కమాన్ యాక్షన్. అంటే నేను బాగా ఉంటాను బాధ అంటే స్ట్రెస్ లో బయటికి పోదాం బయటికి పోదాం అంటే ఇది ఎట్లా చెప్పరా అంటే ఇక్కడ అడిగేటోడు ఉన్నాడు కదా వాటి డిప్రెషన్ ఉన్నాడు వాటిని మనం తీసుకోవాలి బయటికి పోదాం కంటెంట్ బాగుంది అందుకే నేనేమంటున్నా బాధలు ఇవ్వాలి కదా ఫస్ట్ బాధని అలాగే హర్రర్ హర్రర్ గృహం నుండి నుంచి బయటికి బయటికి పోదాం ఇళ్ళనే చుట్టుకోపోసి బయటికి పోదాం బయటికి పోదాం. ఒకసారి ఇద్దరు వాయిస్ సింగ్ చేస్తాం. ఒక్కసారి అనండి ఒకసారి స్టార్ట్ అన్న. ఎక్కడున్నా అనుకుంటున్నావు శ్రీరామ్? ఇది స్టూడియో. వాళ్ళకి సరే రెడీ నేను చెప్పినట్టు చెప్పు. లేకపోతే నీ స్లాంగ్ చెప్పు. సేమ్ ఫీటర్ నీలానే చెప్పాలి. నీలానే తర్వాత తర్వాత ఇప్పుడు నువ్వు స్ట్రెస్ లో ఉన్నావు ఏదో బాధలో ఉన్నావు అంటే చెప్పు. యాక్షన్. నువ్వు యాక్షన్ చెప్పకు, నేను రికార్డ్ చెప్తా. రికార్డ్ చెప్తా. బయటికి పోదాం అన్న. డల్గా ఉంది కొంచెం. ఎక్కడ చెప్తున్నా రేపు ఇంకొంచెం దగ్గర గట్టిగానే చెప్పు. ఓకే అంటే నువ్వు రియల్ గా అసలు ఇది రూమ్ ఎక్కడ మాట్లాడతావు అట్నే చెప్పు. ఇప్పుడు మరి అక్కడ బుక్ పడేసిన సౌండ్ కూడా రావాలి. వస్తుంది మనం పెట్టొచ్చు పెట్టొచ్చు. ఎందుకంటే బుక్ ఇట్లా పడేస్తాడు ఇట్లా పట్టి చదువుకుంటా ఉంటాడు. ఇట్లా ఇట్లా పట్టుకుంటాడు బుక్ ని చేతితోని చదువుతా ఒకసారి ఇట్లా కింద వేస్తాడు. జస్ట్ కొంచెం వాయిస్ అనేది అనేది అంతే వచ్చి పెద్దగా మాట్లాడు. వాల్యూమ్ పెంచు వాయిస్ లో. ఇక్కడ ఎంత పెంచినా తక్కువ అవుతుంది. ఇది రావాలి. ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడేంత రావాలి. అంటే జనరల్ బయటికి పోదామా. ఓకే రే అనేది బాగానే ఉంది. ఊపిరి చూసుకున్నట్టు బయటికి పోదామా. దాన్ని ఒకసారి ఒకసారి ఎడిట్ చేయి. ఒకసారి ఎడిట్ చేయి. ఎడిట్ బయటికి కూడా వినిపిస్తుంది. బయటికి కూడా పెట్టినట్టు ఓపెన్ చేయండి. బయటికి పోదామా. కొంచెం కొంచెం వేసాడే బయటికి పో. బయటికి పోదామా. ఓకే బాగా వచ్చింది. ఫస్ట్ కొంచెం రీసౌండ్ వస్తాడు. బయటికి పోదాం. కొంచెం రీసౌండ్ లైట్ గా అంటే
లైట్గా ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ కదా. టూ హార్డ్ యార్ చెట్టులు కాడుతుంది. అయిపోయింది. What mental? What happened? What was happening here? I want to know. అది చాయ్ కింద పడ్డది. Valhalla river. అల్లానే యాక్టర్. దాని అర్థం అదే అట. Allah, who is బయటికి పోదాం మరా. ఓకే రైట్ సూపర్. ఇట్లానా? ఇదే ఇదే ఓకే బాగుందా? బాగుంది. ఇదే బాగుంది. బాలేదా? అసలు నేను వినలేదు. ఎస్ అనేది ఒకటే వినిపించిన. పక్క పెట్టి బయటికి పోదాం మరా. ఓకే ఉంచుతామంటే అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు ఓకే చెప్తాను. ఓకే ఫస్ట్ వాయిస్ ఉంది కదా రేయ్ అక్కడ మాత్రం బేస్ అవ్వాలి. నెక్స్ట్ దానికి రావద్దు. రెండు ముక్కలు ఇది ఓకే రేయ్ అక్కడ ఓకే అక్కడికి అక్కడ ఇక్కడికి ఇప్పుడు ఈ వాయిస్ ఉంది కదా ఈ వాయిస్ మాత్రమే రేయ్ అన్నాడు కదా అది రీసౌండ్ రావాలి. దీనికి కట్ రావాలి. అక్కడికి రావద్దు ఇక ఎందుకంటే అక్కడ చేయొద్దు సీన్ చేయొద్దు. అన్నప్పుడు అది రీసౌండ్ వస్తా ఉండాలి కొంచెం. బయటికి పోదాం మరా. ఇక్కడ ఇక్కడ ఇది రావద్దు. లాస్ట్ రీసౌండ్ రావద్దు. రీసౌండ్ రావద్దు. అదే బయటికి పోదాం మరా. అంతే బయటికి పోదాం మరా. పోదాం బా. నెక్స్ట్ నెక్స్ట్ అది బయటికి పోదాం మరా. ఇది సేమ్ మన రేయానో కదా ఆ ఓకల్లో రావాలి. అది సాకులు చెప్పే మనస్సుల కంటే నా కష్టం సుఖం చేసి ఉంటే బాగుండేది. అది సాకులు చెప్పే మనస్సుల కంటే నా కష్టం సుఖం రెండింటికి ఏ సాకు లేకుండా విని మీరంటేనే ఇష్టం. బయటికి పోదాం మరా. అలా చాయ్ తాగుతాం. ఇది ఇక్కడ ఉంది చూడు. ఇప్పుడు అలా చాయ్ తాగుదాం అనేది దీనికి ఏం యాడ్ చేయనట్టున్నావు. బయటికి పోదాం మరా. అలా చాయ్ తాగుతాం. ఇదే బాగుంది. నా ప్రయాణంలో ఏం చేసినా ఎంత కష్టపడి పని చేసినా ఇంకాస్త చేసి ఉంటే బాగుండేది. అది సాకులు చెప్పే మనస్సుల కంటే నా కష్టం సుఖం రెండింటికి ఏ సాకు లేకుండా విని మీరంటేనే ఇష్టం. ఇంకా వీడియో లేదు కదా అసలు. అంటే మనం ఒక నిమిషం బయటికి పోదాం మరా. అలా చాయ్ తాగుతాం. నా ప్రయాణంలో ఏం చేసినా ఎంత కష్టపడి పని చేసినా బయటికి పోదాం మరా. అలా చాయ్ తాగుతాం. నా ప్రయాణంలో ఏం చేసినా ఎంత కష్టపడి పని చేసినా ఇంకాస్త చేసి ఉంటే బాగుండేది. అది సాకులు చెప్పే మనస్సుల కంటే నా కష్టం సుఖం రెండింటికి ఏ సాకు లేకుండా విని మీరంటేనే ఇష్టం. ఎక్కువ కొంచెం తగ్గియమన్నా అది మాస్టరింగ్ చేస్తట్లేదు కానీ అప్పుడే అంటే యాక్చువల్గా అది ఎన్నో సోల్ చెప్పినట్టు ఉండాలి. ఇదేం అది కాదు. నేను ఈ ఫైనల్ కాదు, ఇది నేను చేసిస్తా. చేసేవారా? మళ్ళీ చేసిస్తా. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది? బాగా వచ్చింది. వస్తుంది బయటకు వేసి ఒకసారి అయితే డోర్ దిగా ఒకసారి.
రేయ్, బయటికి పోదాం రా. శకరన్ ఉన్నావా? దిగరా? అలా చాయ్ తాగుదాం. ఆడిన వాటిలో కొంచెం రేయ్, బయటికి పోదాం రా. ఇందాక వచ్చావేది అలా అదే అలా చాయ్ తాగుదాం. నా ప్రయాణంలో ఏం చేసినా, ఎంత కష్టపడి పని చేసినా ఇంకాస్త చేసి ఉంటే బాగుండేది. 10 సాకులు చెప్పే మనస్సుల కంటే నా కష్టం సుఖం రెండింటికి ఏ సాకు లేకుండా వినే మీరంటేనే ఇష్టం. ఓకే లాస్ట్ మీరంటేనే ఇష్టం కొంచెం ఏ సాకు లేకుండా వినే మీరంటేనే ఇష్టం. బాగానే ఉంది. లాస్ట్ కొంచెం తక్కువైపోవాలి. ఏ సాకు లేకుండా వినే పడతలే వాడి ఇప్పుడు ఓకే ఆయనకి ఈ క్వశ్చన్ కన్నా ఆన్సర్ ఉంటుంది. ఓకే లేదు అదే మా బయటికి పోదామని యాడికి అనుకో మాట్లాడాలి. అది అది క్యాజువల్ ఇప్పుడు అసలు క్యాజువల్ ఇప్పుడు అసలు అందరితో డబ్బింగ్ చెప్తాను. పోదాం కానీ ఎక్కడికి పోదాం? తీర్థయాత్రలు. రేయ్, బయటికి పోదాం రా. పోదాం కానీ ఎక్కడికి పోదాం? అలా హలో బయటికి పోదాం రా. ఎక్కడికైనా అడుగుతాను. యాడికి పోదాం ఈ టైంలో అంతేనా? సరే ఓకేనా? ఒక ఇది బైక్, నువ్వు బైక్ ఉద్దేశించి మాట్లాడు. వరంగల్ స్లాంగ్ లో మాట్లాడుతాను. ఈ టైంలో ఎందుకు పోదాం? సరే ఏడికి పోదాం? అది కాదు మాది కూడా వరంగలే అన్న. ఎడికి ఏడు వెళ్ళ ఒక్క నిమిషం ఈ టైంలో సరే ఎక్కడికి వెళ్దాం? సరే యాడికి వెళ్దాం? మామూలుగా మాట్లాడు. ఎక్కడికి ఈ టైంలో సరే ఎక్కడికి ఓకే ఎక్కడికి ఓకేనా? ఈ టైంలో నీటికి వచ్చి కొనుక్కున్నా. అన్న నైట్ ఈ అమ్మ కోపం వచ్చింది సార్ నాకు మీతో ఎందుకు వేసి పోదాం అంటే నాకు అలా పొడిగా చూస్తే మామూలు కాదు. నేను అప్పటికే ఏమైందా మన స్టార్ట్ పోలీసులతోనే అయిందా? నాకు ఎప్పుడు పక్కనే ఉంటుంది. అదొంది ఏమైందన్నా? ల్యాబ్ లో బుక్ చేసుకోమనుకుంటా. నైట్ మామూలు ఉండే తీసేస్తాను ఇట్లా ఇంటికి పోతారేమో పొరపాటునే తల్లి అవుతున్నా వస్తాను తర్వాత మొత్తం రిగ్రెట్ ఫీల్ అయినా. కావాలంటే పోదామని పోయినాక ఆగిపోయి ఒక 12 దాకా కింద ఉండాలి. ఫ్లైట్ చేయాలి నేను అన్న అదొక రాడు అయ్యో వెళ్ళి ఇంజాపూర్ కాడ దిప్పుడే ఇట్లా మనం పోయేదంటే ఎల్బీ నగర్ దింపురా అన్నాడు. అదేంది? అటు నుంచి అడ్డకి పోయినాడు ఎల్బీ నగర్ అంటే ఆగిపోతే ఏది ఆర్మూర్ బస్ పోయినా. ఆర్మూర్ బస్ వెళ్ళిపోయింది అప్పటికి. అది మా ఊరికి పోతుందిగా అంటే పోయి అడుగురా అంటే స్టాండ్ వేసి పోయి అడిగి రాపోరంటు అడుగు పోయి అక్కడ ఒకటి అడుగు పోయినా ఎంబీబీఎస్ అంత ఇష్టం ఎందుకు? అదే పోయినాం. ఎంబీబీఎస్ పోయేసరికి అడవ పోలీసు గారు ఉన్నాడు బస్ స్టాండ్. అక్కడ 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు ఫైన్ ఇస్తాను కాను. ఎందుకు? త్రిబుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ ఆయనకి హెల్మెట్ లేదు. నైట్ నైట్ 2 అవుతుంది. అప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారా? పైన ఏం లేదు. అదే తెలుసు. ఆయనకి ఏమైనా ఇస్తారేమో అని. చిన్న కోపం రాదు. మమ్మల్ని ఇట్లా ఆపేది వీడు. ఇప్పుడు ఈ రోషన్ లేడా, కోట చిన్న రోషన్, మన బర్త్డేకి వెళ్ళి వస్తున్నాము. ఇంకోడు ఉంటాడు స్టీవెన్ అని తెలుసా? ఒకడు ఉంటాడు ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ స్టీవెన్ వాడు నేను జాను మొత్తం 4 ఉన్నాం. వాని బండి ఆపిండ్రు పోలీసు వాళ్ళు. వాడు ఏదో చెప్పిండు వెళ్ళిపోయిండ్రు. మమ్మల్ని ఆపి ఇక దిగి లైసెన్స్ ఏది అదే ఇది అని మాట్లాడుతాం. మేము త్రిబుల్ రైడింగ్ ఉన్నాం. ఇక అది ఇది అన్న తర్వాత మేము కొంచెం సినిమా ఇండస్ట్రీ అని చెప్పి పంపించిండు. అరే అదేంది అట్లా అంటే ఏం చేస్తున్నారు అని అడిగితే చెప్పినాము. చెప్తే పంపించిండు. అరే అవునా అట్లా ఇట్లా
అంటే ఏమైందో అని అనుకున్నా నేను. అంటే ముందట వెళ్ళిపోయిండు మరి, వాళ్ళు డబ్బుల కోసం అట్లా చేస్తారు. గదే అనుకున్నా నేను కూడా. నెక్స్ట్ దానికి ఫోన్ చేయాలరా అన్నకి ఎప్పుడు పోవాలని 9కి పోవాలి ఆ? సాయంత్రం 9. నైట్ 9. ఛ, ఒక సెకండ్ బయటికి పోదామారా? ఈ టైంలోనా? సరే, ఎక్కడికి? అలా చాయ్ తాగుద్దు. ఏమైందన్నా? ఏం కాదు కానీ పెట్టిస్తలే అన్న, ఏసీ పెట్టిద్దాంలే. బయటికి పోదాం. మరి పెట్టేది ఏసీ ఇది బాగా కష్టే. నువ్వు రావాలంటే ఎట్లా? సరే, పెట్టిద్దాం. అసలే రేపులు అనుకోసం పెట్టినట్టే చెప్తున్నాడు చూడండి. ఏయ్, బయటికి పోదామారా? ఈ టైంలోనా? సరే, ఎక్కడికి? అలా చాయ్ తాగుద్దు. గాన గాంధర్వులా నా ఒక పాట ప్రయాణం చూసుకుంటే చాయ్ తీసేసి నీకు నేనన్నా చాయ్ నా అంత ఇష్టం ఎందుకరా? ఎందుకంటే ఏముకుంటారా అనుకుంటున్నాను. అది చాయ్ చెప్తున్నాం. సరే, ఓకే. ఎక్కడికి? నీకు నేను చాయ్ నా అంతే బాలేదా? బాగాలేదు. మాట్లాడి మాట్లాడి అట్లా అయిపోయింది. నన్ను నిలిపెట్టి పోగా అది ఒకటి వీడియో చూసి వచ్చిన ఇది ఆని కొడతాడు ఆడ ఆని కొడతాడు ఆడొచ్చి ఏం జరుగుతుందో ఇక్కడ అది కుక్కలు దగ్గుతాయి కదా, నవ్వుకుంటా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరే అరే రే ఓకే, ట్రై చేస్తామన్నా డబ్బింగ్. అరే బుక్ అందుకు అదే బుక్ తీసుకొని కొడతాడు లేకుంటే ఇగో ఇది 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 బాగుంటుంది. దేనికి రాయలేదా? బుక్ బెస్ట్. ట్రై చేస్తా ఆహా, ఊపుకోడానిక? ప్లాన్ చేస్తారా? దానికంటే ఎక్కువ ఇది వస్తుంది. శివరామ్ ఓకేనా? అప్పుడు చూసాం. అదేంటిది? తెలిసిందే. రెజ్యూమే కాదు, శివరామ్ స్క్రిప్ట్ అది. నేనన్నా చాయ్ నా అంత ఇష్టం ఎందుకు? Complicated. ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అంత ఇష్టం? ఎందుకంత ఇష్టం ఇది? ఎందుకు అంత ఇష్టం? అంత ఇష్టం ఎందుకురా? నా జీవితంలో నాతోనే ఉండరా అనే పెళ్లి చేసుకోరా. చాయ్ ఇక్కడ ఎబ్జెడ్ మాట్లాడుతుంది. కామెంట్ స్క్రిప్ట్ కామెడీ స్క్రిప్ట్ మనం రాయాల్సిన అవసరం లేదు, మన లోపల నుంచి వచ్చేస్తుంది. అదే రాయాలి. అంటే ఒడిసి పట్టాలి ఒడిసి పట్టాలి దాన్ని. ఏమన్నా సరే సరే అంటాడు ఇక. ఓకే, ఒడిసి పట్టాలి. ఫిల్మోజీ ఉంటుందా? ఫిల్మోజీలో ఎవడో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అన్న క్యారెక్టర్ ఒకటి. ఏంట్రా అలా చేస్తున్నావు? ఇలా అంటాడు. మధు మధుసూదన్ రావు అని పేరు అలా. ఓకే రైలు పెట్టాలి సమస్య. ఎక్కడికి? నాకు ఇన్స్టాలో వీడియోలు చూసి వాయిస్ నాకు చిన్న చిరాకు వస్తుంది. ఈరోజు వండుకుంటే నైట్ ఇదే రావాలి. ఇక్కడ నుంచి రాలేదు. ఇదే 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 అని వస్తుంది. ఎక్కడికి? ఏం జరుగుతుందా? ఎట్లా వచ్చింది శివరా? నీకు నేనన్నా చాయ్ నా అంత ఇష్టం ఎందుకురా? నిన్ననే ఒక వీడియో చూసినాడు, ఒక అమ్మాయిది ఏదో నీకు కొత్తగా ట్రై చేద్దాం అట్లా అంత కాదు. పిచ్చి ఎందుకురా నీకు? ఇవన్నీ పాతకాలం ముచ్చట్లు ఇట్లా కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తుంది, తర్వాత ఆ అమ్మాయి ఇంకోని లవ్ చేస్తుంది, ఈడొచ్చి ఆ అబ్బాయికి అమ్మాయికి మోటివేషన్ ఇస్తుంటాడు అనమాట. సేమ్ ఇదే డైలాగ్ లవ్ చేశాను నేను చాయ్ అంటే ఎందుకు? తెలుగే రావట్లేదు నీకు. అదే నీకు అర్థమవుతుందా? అప్పుడు ఈ వీడియో ఎట్లా వైరల్ అయితే తెలుసా? కింద బ్రెల్ బాయ్ ఫోటో వేస్తాడు, లీడర్ కూడా. అదే ఎందుకు కోసం మాట్లాడు
నీకు నేను తర్వాత వైరల్ అంటే మన అలాంటి వైరల్ కాదు. అందరు గుర్తుపడతారన్న. యాక్షన్. అది వద్దు, అట్లా వద్దు. నేను చాయ్ అంటే అందరూ ఏది ఇల్లేదు. సరే నేను నేనన్నా నువ్వు అంటే ఇష్టం నాకు ఎఫ్జెడ్ఎస్. ఎఫ్జెడ్ఎస్ కాదు, నువ్వు చేయి, మనం చెక్ చేద్దాంలే. అరే జల్దీ రాని నా చలో 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 యాక్షన్ యాక్షన్. మళ్ళీ మన డబ్బింగ్ ఉంది. మనది ఇంకా పెద్దది. హలో, డబ్బింగ్. 12 అవుతుంది. నీకు నేనన్నా ఛాయనా అంత ఇష్టం ఎందుకురా? నీకు నేనన్నా ఛాయనా అంత ఇష్టం ఎందుకురా? యా టేక్. ఎక్కడికి? నీకు నేనన్నా ఛాయనా అంత ఇష్టం ఎందుకురా? ఈ లాస్ట్ చాలా బాగాలేదు. నీకు నేనన్నా ఛాయనా అంత ఇష్టం ఎందుకురా? నీకు నేనన్నా ఛాయనా అంత ఇష్టం ఎందుకురా? ఓకే అన్న, సరే తీసేసి తీసేయాలా? ఉన్నది. రేయ్, బయటికి పోదామరా? ఈ టైంలోనా? సరే ఎక్కడికి? అలా చాయ్ తాగుతూ నీకు నేనన్నా ఛాయనా నా అంత ఇష్టం ప్రయాణంలో ఎందుకురా? ఏం చేసినా ఇంకేమైనా ఉందా డైలాగ్? ఉంది. అంతే. ఇప్పుడు ఇవేనా? ఫస్ట్ స్క్రిప్ట్ కంప్లీటెడ్. స్క్రిప్ట్ నేమ్ ఏది? నేను స్క్రిప్ట్ నేమ్ చాయ్. నేను ఎఫ్జెడ్ఎస్ ఛాయ్. దీన్ని ఏమంటారు? రాష్ట్రంగా పని